గారి గురించి ఒక ఆసక్తికర విషయం బయటపెట్టిన ఆయన బామర్ది నార్నే నితిన్ ఏదన్నా ఆయన గురించి ఒక సీక్రెట్ చెప్పండి అని మీడియా వాళ్ళు అడగగా ఆయన ఒక తాజా ఇంటర్వ్యూలో ఇట్లా చెప్పారనమాట. చెప్పడానికి ఏమిటి అంటే, నేను చిన్నప్పటి నుంచి ఆయనతో ట్రావెల్ అవుతున్నాను, ఒకటనే ఏం చెప్తాము, చాలా ఉన్నాయి ఆయన గురించి చెప్పాలంటే, ఇలా ఒక దాంతో నేను చెప్పి దాన్ని ముగించలేను అని చెప్తే, అయినా సరే మాకు ఒక ఇది కావాలి, ఆయన మీద ఒక చిన్న మీ మధ్య ఉన్న ఒక సీక్రెట్ చెప్పండి అని చెప్తే ఆయన చెప్పుకుంటూ వచ్చారనమాట. మా బావ వంట చాలా బాగా చేస్తారు, నాన్ వెజ్ కర్రీస్ కానీ, అందులో నాకు చాలా ఇష్టమైనది హలీం అని కూడా ఆయన చెప్తూ వచ్చారు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు జూనియర్ ఎన్టీఆర్ గారికి కుకింగ్ అంటే ఎంత ఇంట్రెస్ట్. ఆయన ఇదివరకు కూడా ఎన్నోసార్లు కుకింగ్ చేస్తారని ఆయన నోటితో ఆయనే చెప్పారు. సో ఇప్పుడు అతని బామ్మర్ది నాన్న నితిన్ కూడా మా బావ కుకింగ్ అంటే చాలా ఇష్టం, ఆయన ఫ్రీ టైంలో కూడా కుకింగ్ చేస్తూ ఉంటారు. ఆయన చేసే వాటిలో హలీం నాకు చాలా ఇష్టం. రంజాన్ సీజన్ వచ్చిందంటే హలీం ఆయన ఎప్పటికప్పుడు దొల్లకొట్టేస్తారు. ఆయన చేసే హలీం కోసం నేను ఆ నెలంతా వెయిట్ చేస్తాను, ఆయన చేత్తో తినిపించాలని చెప్పి. ఆయన ఇంట్లో ఉన్నప్పుడల్లా కూడా మాకు ఏవో ఒక స్పెషల్స్ చేసి పెడుతూ ఉంటారు. ఆయన వంటలకి చాలా పెట్టిన ప్రసిద్ధి అని చెప్పి, చాలా టేస్ట్లు మన ఇండియన్ ఫుడ్సే కాకుండా బయట కూడా మంచి మంచి టేస్ట్లు ఆయనకు తెలుసు, అవన్నీ కూడా ఆయన మాకు రుచి చూపిస్తారు. సో ఇంతకన్నా ఆయనతో వంట షేర్ చేసుకోవడం నాకు పెద్ద వరం అని చెప్పి ఆయన చెప్పుకుంటూ వచ్చారు. ఆయనకి నేను అప్పుడు కావాలంటే హెల్ప్ కూడా చేస్తూ ఉంటాను, బట్ మమ్మల్ని ఎవరిని ఆయన వేలు పెట్టినవాడు, ఆయన సొంతంగా వంట చేసి మాకు తినిపిస్తాడు అని కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. సో దీన్ని బట్టి జూనియర్ ఎన్టీఆర్ తన బామ్మర్తో ఎంత బాండింగ్లో ఉంటాడు, ఆయన కుకింగ్ స్పెషాలిటీ ఏంటి, వాళ్ళకి ఎలా వండి పెడతారు, ఈ సీక్రెట్స్ అన్నీ కూడా ఆయన బయట పెట్టారనమాట. సో వీళ్ళ రిలేషన్ ఏంటో ఇక్కడే అర్థమవుతుంది. చిన్నప్పటి నుంచి జూనియర్ ఎన్టీఆర్ గారు తన బామ్మర్దిని ఎలా చూసుకున్నారు, ఎలాంటి ఫుడ్ పెట్టారు, తనకెంత ఫుడ్ అనేది వండడం వచ్చు అనేది కూడా ఆయన